విశాఖ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబో ఏఎస్సీ అర్జున్ను తూర్పు కోస్తా రైల్వే ప్రవేశపెట్టింది. ప్రయాణికుల భద్రత, సేవల బట్వాడా కోసం అధునాతన సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా ముందడుగు వేసింది. డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఏఎస్సీ అర్జున్ను విశాఖ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి తెచ్చింది. భారతీయ రైల్వేలో ఈ తరహా రోబోల్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఆర్పీఎఫ్ ఆధునీకరణ, డిజిటలీకరణలో భాగంగా ఈ హ్యూమనాయిడ్ రోబో వివిధ రైల్వే కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తుంది. రైల్వే స్టేషన్లో అనుమానాస్పద వ్యక్తులు, నేరస్తుల సంచారాన్ని పసిగట్టి పోలీసులకు సమాచారాన్ని ఫోటోతో సహా అందజేస్తుంది. రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అనౌన్స్మెంట్ల ద్వారా గుర్తు చేస్తుంది. తూర్పు కోస్తా ఆర్పీఎఫ్ ఐజీపీ అలోక్ బోహ్రా, వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రా ఈ రోబో సేవల్ని ప్రారంభించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుర్మరాజు అందిస్తారు. రైల్వే భద్రతలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మొట్టమొదటిసారిగా ఆర్పీఎఫ్ రోబో కప్లర్ని రూపొందించి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పరిచయం చేసింది. ఈ రోబో కప్లర్ ఫేస్ రికగ్నిషన్ డ్యూయల్ కెమెరా వ్యూ ఇందులో మనకు కనిపిస్తుంది. పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ అనేది ఈ యాప్ ద్వారా ఇది రికగ్నైజ్ చేయగలుగుతుంది. అంటే నేరస్తులను కానీ లేకపోతే నిందితులను కానీ గుర్తించడంలో ఇది చాలా కీలకమైన పాత్ర వహిస్తుందని ఆర్పీఎఫ్ చెప్తోంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దీన్ని ఆవిష్కరించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్లో ఇది తయారైంది. రోబో కప్లర్గా దీనికి నామకరణం చేశారు. రోబో కోప్ పోలీసులకి ఉపయోగకరంగా వారి నేరస్తులను పసిగట్టడంలోనే ఇది కీలకమైన పాత్ర వహిస్తుంది. కప్లర్కి సంబంధించి మీరు రూపశిల్ప, మీరు ఎట్లాగా ఏ రకంగా దీన్ని రూపొందించారు, ఎంతమంది టీము? This project name is called RoboCop, which gives the security to the public and actually parallelly security and parallelly surveillance. So the purpose of this project ఏంటంటే జనాల్ని ఐడెంటిఫై చేయడం అనేది ఒక పెద్ద గోల్ అండి. సో లాక్స్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది అటు ఇటు ట్రావెల్ అవుతున్నప్పుడు ఎవరు ఇంట్రూడర్, ఎవరు నార్మల్ పర్సన్ అనేది తెలుసుకోవడం అనేది ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద పబ్లిక్ పోలీస్ సేఫ్టీ డిపార్ట్మెంట్. సో మాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే, సో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ జరగాలి. ఆ ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్తో పాటు ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా వీళ్ళకి ఒక మెసేజింగ్ సిస్టమ్ అనేది జరగాలి. ప్యారలీ ద రోబోట్ కెన్ కంట్రోల్ టు అండ్ ఫ్రో మోషన్ అహెడ్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటంటే వీ కెన్ మేక్ ఇట్ ద రోబోట్ టు గో ఫార్వర్డ్, లెఫ్ట్, రైట్ అండ్ ప్యారలీ ఒక పాత్ మనం సెర్చ్ చేస్తే ఆ పాత్కి రోబోట్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ ఇది ఇమేజెస్ వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. ప్యారలీ ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ యూ విల్ హ్యావ్ సెన్సర్స్. సో ఆ సెన్సర్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా డిటెక్షన్ చేయడం మొదలు పెడతాయి. ఎవరైనా ముందు అబ్స్టకల్ ఉంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వెనకాలకి రైట్, లెఫ్ట్ అనేది అవుతూ ఉంటుంది. యూ హ్యావ్ ద సమ్ ఫిజికల్ మూమెంట్స్. ఈ ఫిజికల్ మూమెంట్స్ ఏం చేస్తాయనంటే మేక్ ద రోబోట్ టు అండ్ ఫ్రో, రైట్ అండ్ లెఫ్ట్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత 360 degrees సర్వేలెన్స్ జరుగుతుంది. ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది. సో ద బ్యాక్ సైడ్ ఆల్సో యూ హ్యావ్ ది అనదర్ కెమెరా. ఈ రెండు కెమెరాస్ ఏం చేస్తాయంటే నిఘాని ఓపెన్ చేయడం మొదలు పెడుతుంది. సో ఆటోమేటిక్గా ఫ్రంట్ ఒక 0 to 180, అలానే వెనకాల కూడా ఒక 0 to 180 degrees యాంగిల్లో ఈ రోబోట్ని ప్రొజెక్ట్ చేస్తుంది. సో ప్రొజెక్ట్ చేసి ఎంతమంది దీని ముందు ఉన్నారు ఆ చూసిన వ్యక్తుల్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి డైరెక్ట్గా సర్వేలెన్స్ సిస్టమ్కి ఇంటిమేషన్ అనేది చేయబోతుంది. ఇలాంటివి ఎన్ని మీరు రూపొందించారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. యాక్చువల్లీ దేర్ వేర్ ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ యాక్టివిటీలో డిఫరెంట్ రోబోట్స్ ఇచ్చి ఉన్నామండి. అకాడమిక్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు. బట్ ఈ పర్టికులర్ రోబోట్ అనేది దిస్ వాస్ ద ఫస్ట్ టైం దట్ ద ఇండియన్ రైల్వేస్ వాస్ టేకెన్ ఇన్ టు ద డిపార్ట్మెంట్. ఈ రోబో రూపొందించడానికి మీకు ఎంత ఖర్చు అయింది? కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దేర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ కాస్ట్, లైక్ ఏంటంటే 5 లక్షల నుంచి 35 లక్షల దాకా మనకి ఆటోమేటిక్గా రోబోట్ కాస్ట్స్ అనేవి ఉంటాయి. సో పర్టికులారిటీ దట్ ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ దిస్ ఇనిషియేటివ్ టు ఫిక్స్ దిస్ పర్టికులర్ కాస్ట్. అంటే ఈ రకమైన రోబో కోప్ని మనం పెట్టడం ద్వారా ప్రయాణికులకి ఎటువంటి సురక్షితమైన సమాచారాన్ని అందిస్తుంది? పోలీసుల కోసమేనా లేకపోతే ప్రయాణికుల కోసం? థ్యాంక్ యూ. దిస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ద రోబోట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడగలిగితే యూ హ్యావ్ అ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ. సో ఇన్ దిస్ పర్టికులర్ అనౌన్స్మెంట్లో మనం ఏమైనా ఒక ఇనిషియేటివ్ చేస్తే అనౌన్స్మెంట్ మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటుంది. పబ్లిక్ జనాల మధ్యలోకి ఆటోమేటిక్గా వెళ్ళి ఈ రెడ్ లైన్ అనేది దాటకూడదు, యాంబర్ లైట్ అనేది దాటకూడదు. ఈ పర్టికులర్ ఇండికేషన్లో ఏంటంటే జనాలకి ఒక అనౌన్స్మెంట్ వల్ల భద్రతా సేఫ్టీ అనేది పెరుగుతుంది. పోలీసు వాళ్ళకి మాత్రమే కాదు, ఇది పబ్లిక్ వాళ్ళకి కూడా. దీని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. దీన్ని మీరు ఎట్లాగా మెయింటైన్ చేస్తారు? ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రావచ్చు. టెక్నికాలిటీని సాల్వ్ చేయగలుగుతున్నట్టు కూడా మా కంపెనీ ఉండాలి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నట్టు కూడా ఉండాలి. దీని అదనపు ప్రయోజనం అంటే దీని ఫీచర్స్ భవిష్యత్తులో ఇంకా పెంచే అవకాశం ఉందా? చాలా పెంచాల్సి ఉంటుందండి. ప్రతిరోజు టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీకి తగ్గట్టు
చెప్పినట్టు ఈ రోబోట్ని అంక మేధాశక్తిగా మనం తయారు చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రియల్ టైం ఇంప్లిమెంటేషన్లో ఈ రోబోట్ని బయటికి తీసుకురావాలంటే దీనికి ఉన్న అప్లికేషన్స్ ఇప్పటికైతే సరిపోదు, ఇంకా ఇంక్రీజ్ చేయాలి మనం అప్లికేషన్స్. బట్ యాజ్ పర్ ద అప్లికేషన్స్ గివెన్ బై ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వీ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ దట్ పర్టికులర్ అప్లికేషన్. బాగా రద్దీగా ఉన్న సమయంలో దీన్ని మనం ఎట్లా దీని సేవలు ఉపయోగించాలి? క్రౌడెడ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ రోబోట్ డిటెక్ట్ చేసుకొని ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి సో ఏ పొజిషన్ దగ్గర ఉండాలి ఏ పొజిషన్ దగ్గర ఉండకూడదని ఒక సేఫ్ జోన్ ఎత్తుక్కోవడం మొదలవుతుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ ద సెమీ ఆటోనమస్ ప్రిన్సిపల్స్. దిస్ ఇస్ నాట్ మ్యాన్ రిప్లేస్మెంట్, దిస్ ఇస్ డిపెండబుల్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎన్క్రిప్టెడ్ ఇమేజెస్ ఇవ్వగలిగితేనే ఇంట్రూడర్ ఎవరనేది డిటెక్ట్ చేయడం మొదలు పెడతారు. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ డిపెండెంట్ ఆన్ ద బోత్ ద థింగ్స్. ఆంధ్రప్రదేశ్ ఒక రోబో హబ్గా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో చాలా వాంఛిస్తున్నారు. దానిలో ఇది తొలిమెట్టు అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ వల్లే మా కంపెనీ ఈరోజు ఇలా ఉన్నది. 2014లో ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ హబ్ వల్ల మేము ఈరోజు 2026లో నేను మీకు ఈరోజు మీకు కనబడుతున్నానంటే బికాస్ ది ఇనిషియేటివ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ. It will give immense inputs, especially in platform areas where there are blind spots, where there are no CCTV cameras. The movement will give lot of inputs to our security control, and we have the criminals data bank which can be stored in the robot, even in the control, from where through FRS systems we can detect the intruder or criminals moving in the station area. This has been made in a budget of about 20 lakh, and since it is first of its kind, the budget is always higher. As we all know, in any technology, when a technology comes, then the costs are high, then the system of the mass production comes into play. So we are sure that with more and more demands coming up for this, the prices will go down. మొట్టమొదటిసారిగా రైల్వేకి అందుబాటులోకి వచ్చిన ఈ రోబో భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక అప్గ్రేడేషన్స్ కావాలనేసి కోరుకుందాం. కేవలం ఏ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.